సో హాయ్ గైస్, మరి ఇవాల్టి ఈ వీడియోలో ఏపీలో ఎంసెట్ సంబంధించినటువంటి 3 టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో అవేంటో ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. అండ్ వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియోకి లైక్ చేయండి. మనం 500 సబ్స్క్రైబర్‌కి చాలా దగ్గరలో అయితే ఉన్నాము. సో అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఫస్ట్ వచ్చేసి మనకు రిజల్ట్స్ అనేవి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందా అంటే, సో మనకు రిజల్ట్స్ అనేవి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం అయితే ఉండదు గైస్. ఎందుకంటే ఇదంతా మనకు కంప్యూటర్ బేస్డ్. ఎవ్రీ ఇయర్ మనకు ఎంసెట్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్‌లో మాత్రమే రాస్తాము. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి సో ఒక 20 డేస్ టైం అయితే తీసుకుంటారు. లైక్ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 20 డేస్ టైం తర్వాత మనకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడానికి టైం అయితే పడుతుంది. సో కాబట్టి దీంట్లో మనకు ఎటువంటి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం అయితే ఉండదు. అండ్ తర్వాత చాలామంది అడుగుతున్నారు. సో లైక్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వదులుతారు? ఏ డేట్‌న వదులుతారని. సో గైస్, మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇది మనకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకు ఎప్పుడో మెన్షన్ చేయడం జరిగింది. లైక్ రిజల్ట్స్ అనేవి మనకు 14థ్ జూన్ అంటే ఇంకో 9 డేస్‌లో మనకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అఫీషియల్‌గా. అండ్ అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా దాని మీద ఇంకో వీడియో చేస్తాను నేను. అండ్ మనకు ఫర్దర్‌గా చాలా ప్రాసెస్ ఉంటది కాబట్టి మనకు రిజల్ట్స్ అనేవి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం అయితే ఉండదు. అండ్ మనకు వీళ్ళు మెన్షన్ చేసిన డేట్ ప్రకారంగా ఇంకా 2, 3 డేస్ ముందే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అది మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. లైక్ ఎక్కడో చోట మీకు ఆ లింక్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది గైస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ మీద అయితే. సో నేను డెస్క్‌టాప్ సైట్ కూడా ఆన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు సో ఇక్కడ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మనకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, అలాగా మనకు రిజల్ట్స్ అనే ఒక ఆప్షన్ సెక్షన్ అనేది మనకు రిలీజ్ చేస్తారు. సో అక్కడికెళ్ళి మన యొక్క హాల్ టికెట్ నంబరు అండ్ అలాగే రిజిస్టర్ నంబర్ కొడితే సో మన యొక్క రిజల్ట్స్ అనేవి డిస్‌ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ లింక్‌ని అయితే ఎక్కడో ఒకసారి సేవ్ చేసి పెట్టుకోండి. సో గైస్, ఫర్దర్‌గా నేను ఎంసెట్ రిలేటెడ్‌గా చాలా వీడియోస్ అయితే చేస్తాను. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అయితే ఖచ్చితంగా రాయండి. సో నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. సో మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అండ్ థాంక్ యూ గైస్.